వస్తారమ్మా. నాన్నగారి పూట స్పృహలోకి వస్తారు. నువ్వేం కంగారు పడద్దు. నేనున్నాను కదా. నాన్నగారికి నేను బ్లడ్ ఇస్తాను కదా. నాన్నగారిని కాపాడుకుంటాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. బ్లడ్ ఇవ్వడం ఏంటమ్మా? అర్జెంటుగా నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలని హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశారమ్మా. అందుకే వచ్చాను. అవునా? మరి ఆ విషయం ఇక్కడ నాకెవరూ చెప్పలేదే. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. కూర్చో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. నేను ఆనంద్ గజపతి వర్మ గారి కోడల్ని. మీరేనా ఫోన్ చేసింది? అవునండి. నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలంటే కదా. నాన్నగారిది నాది సేమ్ బ్లడ్ గ్రూప్. నాన్నగారికి నేను బ్లడ్ ఇస్తాను. మీ నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలని మీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరో తెలియదు డాక్టర్ గారు. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అలాంటిదేం లేదమ్మా. ఆయనకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన పరిస్థితి నిన్నటికంటే ఇవాళ బాగా మెరుగ్గా ఉంది. ఆయన మెడిసిన్స్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నాకు తెలిసి ఈవినింగ్ కి పూర్తిగా స్పృహలోకి రావచ్చు. అవునా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. పోనీలేమ్మా, గండం గడిచింది. అన్నింటికి నా కన్నయ్య ఉన్నాడు. ఇదేంటమ్మా, మీ నాన్నగారి పరిస్థితి బాగుంది అని డాక్టర్ గారు చెప్తుంటే రక్తం ఎక్కించాలని చెప్పి ఎవరో నీకు ఫోన్ చేయడం ఏంటి? అసలు నీకెవరు ఫోన్ చేసుంటారు? అర్థమైందమ్మా. ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థమైంది. ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఫోన్ చేశారమ్మా? అంటే అది ఎవరో పేషెంట్ కి బ్లడ్ ఎక్కించాల్సింది ఉంటుంది. వాళ్లకు ఫోన్ చేయబోయి అలా పొరపాటున నాకు ఫోన్ చేసి ఉంటారు. అంతే. ఒక రకంగా అలా ఫోన్ రావడం నాకు మంచిదే అయిందమ్మా. నేను వెంటనే హాస్పిటల్కి వచ్చి నాన్నగారిని చూడగలిగాను. అలా మార్చుకుంటూ పోతే మనుషుల మీద అభిప్రాయాలనేవే ఉండవు, అపనమ్మకాలే ఉంటాయి. నిజమే గురువుగారు, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. అమ్మా శ్యామ, మీ నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు అత్తయ్య గారు, బాగానే ఉన్నారు. భయపడకు శ్యామ, మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. అంతా మీ దయ గురువు గారు. అమ్మా వైదేహి, వెళ్ళి నిమ్మరసం తీసుకురా అమ్మా. అలాగే గురువుగారు. అక్క, నన్నింట్లో నుంచి బయటికి పంపించడం కోసం నర్స్ చేత నువ్వే ఫోన్ చేయించావని నాకు అర్థమైంది. కానీ దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర లేకపోవడం వల్ల మౌనంగా ఉన్నాను. ఏదో ఒక రోజు దానికి సంబంధించిన సాక్ష్యం దొరుకుతుంది, అప్పుడు చెప్తాను నీ పని. ఇదిగోండి గురువుగారు నిమ్మరసం. ఇలా ఇవ్వమ్మా. అమ్మా శ్యామ, అత్యంత కష్టమైన ఈ వ్రతాన్ని పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉండి నియమ నిష్టలతో నిర్విఘ్నంగా పూర్తి చేసి నీ భర్తకున్న కీడును తొలగిపోయేలా చేసుకున్నావు. అమ్మా శ్యామ, ఈ నిమ్మరసం తాగి ఉపవాస దీక్ష విరమించమ్మా.
తీసుకోమ్మా. అమ్మా వసంత, నీ కోడలు చేసిన ఈ వటసావిత్రి వ్రతం వల్ల నీ కనిష్ట సంతానానికి ఉన్న కీడు పూర్తిగా తొలగిపోయిందమ్మా. ఏంటి శ్యామ, వ్రతం నిర్విఘ్నంగా పూర్తయినందుకు నీ దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నావా? అవునఖిల్ బాబు. నిష్ఠగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి నన్ను కాపాడుకున్న నా దేవతకి నేను కూడా కృతజ్ఞతలు చెప్పాలి కదా. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. రా కూర్చో. అతి కష్టమైన, చాలా నిష్ఠగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి నన్ను కాపాడుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి భార్య ఉంటే ఏ భర్త అల్పాయుష్కుడు కాడు. ఏ గండం అతని ఆయుష్ని గండి కొట్టలేదు. నిన్నట్నుంచి నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను ఊహించగలను. ఇటు నా కోసం నిష్ఠగా వ్రతం చేస్తున్నావు, అటు యాక్సిడెంట్ అయిన తండ్రిని చూడ్డానికి వెళ్లలేకపోయానే అని నీలో నువ్వే కుమిలిపోతున్నావు. హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడాలని మనసు ఎంత పీక్కు తిన్నా కూడా ఇల్లు దాటి బయటికి వెళ్తే వ్రతభంగం జరుగుతుంది అని, నాకేదో అయిపోతుందని భయపడి ఇల్లు కదలకుండా నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేశావు. ఆఖరికి మీ నాన్నగారికి రక్తం ఎక్కించాలని ఫోన్ వచ్చినా సరే వెంటనే పరిగెత్తికెళ్లలేదు. ప్రాతకాలపు పూజ పూర్తి చేసి వ్రతానికి సంబంధించిన నీ విధిని నిర్వహించి పౌర్ణమి తిథి వెళ్లిపోయాకే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. ఇంత నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని పూర్తి చేసి నాకున్న దోషాన్ని పోగొట్టి ఒక రకంగా నాకు పునర్జన్మను ప్రసాదించావు. జన్మనిచ్చిన తల్లికి మాతృవందనం చేసినట్టుగా పునర్జన్మను ప్రసాదించిన నిన్ను మాతృమూర్తిగా భావించి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తప్పకిల్ బాబు, తప్పు. అలా మాట్లాడకూడదు. నేను మీ భార్యని, మీరు నా ప్రాణం. ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా. నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను, అంతే. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకలేస్తుందా అఖిల్ బాబు? ఇటివ్వండి, నేను కట్ చేసిస్తాను. ఆకలేస్తుంది నాకు కాదు, నీకు. నీ ఆకలి గురించి నీకు తెలీదేమో, నేను తెలుసుకోగలను. నిన్నట్నుంచి నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా తాక్కుండా కటిక ఉపవాసం ఉన్నావు కదా. గురువుగారు నిమ్మరసం ఇచ్చి ఉపవాస దీక్షకు ముగింపు పలికారు కదా. ఇక నువ్వు ఏమైనా తినొచ్చు కదా. ఉండు.
చూసావా, నీ కోడలు నా కొడుకు నిద్రపుచ్చటానికి ఎంత చక్కగా లాలిపాట పాడిందో. నువ్వెప్పుడైనా అలా పాట పాడి నన్ను నిద్రపుచ్చావా? నేను మీకు లాలిపాట పాడటం. అవును, ఎప్పుడైనా అలా పాడావా? నేను పాడితే మీకు నిద్ర రాదు, వచ్చే నిద్ర కూడా పారిపోతుంది. వచ్చి పడుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే సుఖ సంతోషాలతో ఉండాల్సిన నీ భవిష్యత్తుని జార విడుచుకున్నావు. మనిషికి అత్యంత అవసరమైన మనశ్శాంతిని జార విడుచుకున్నావు. కష్టాలు తీరిపోయాయని సంతోషిస్తున్నావేమో, కానీ కొత్త కష్టాలు కట్టగట్టుకుని వస్తున్నాయి తల్లి. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చిరుజల్లుల లాంటి కష్టాలు కావు. కుంభవృష్టిలా కురిసి నిన్ను నిలువెల్లా తడిపేసి నిలువెల్లా వణికించే కష్టాలు. కష్టాలతో పాటు నీ మీద నీలాప నిందలు కూడా దాడి చేయబోతున్నాయి తల్లి. చేయని తప్పుకి మాట పడాల్సి వస్తుంది. బయట వాళ్లతో పాటు ఇంట్లో వాళ్లు కూడా నిందించే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండు తల్లి, చాలా జాగ్రత్తగా ఉండు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నిందలు పడ్డా మనోధైర్యాన్ని మాత్రం జార విడుచుకోవద్దు. కుంభవృష్టిలా కురిసి నిన్ను నిలువెల్లా తడిపేసి నిలువెల్లా వణికించే కష్టాలు. అఖిల్ బాబు, టిఫిన్ చేద్దిగాని రండి. టిఫిన్ సంగతి తర్వాత, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏం లేదు అఖిల్ బాబు, మామూలుగానే ఉన్నాను. అంటే మామూలుగా ఉన్న శ్యామకి డల్గా ఉన్న శ్యామకి తేడా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డల్గా ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. బయట వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా నిందించే పరిస్థితి వస్తుంది. ఆ విషయం నాకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఏం లేదని చెప్తున్నావు కదా? అంటే అది చూడు శ్యామా, నేను నీ సంతోషాన్ని మాత్రమే పంచుకునేవాణ్ణి కాదు, నీ బాధను కూడా పంచుకుంటాను. ఆ బాధని నీకు లేకుండా చేస్తాను. అది నా బాధ్యత. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు అఖిల్ బాబు, ఇంతకు ముందే స్వామీజీ వచ్చారు. కష్టాలు తీరిపోయాయని సంతోషిస్తున్నావేమో, కానీ కొత్త కష్టాలు కట్టగట్టుకుని వస్తున్నాయి తల్లి. ఆఖరి కోరిక అంటుందేంటి? అసలేం జరుగుంటుంది?
శ్యామా, ఏంటత్తయ్య? ఏంటి శ్యామా అంత పరధ్యానం? ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు? రూపారాణి గురించి అత్తయ్య. రూపారాణి గురించా? మీకు అంత అన్యాయం చేసిన వాళ్ల గురించి నువ్వు ఆలోచించేదేంటి? ఆలోచించడం అంటే అదే అత్తయ్య. పాపం ఇప్పుడు నేను తనకి పాట పాడడం లేదు కదా, తను ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు కదా. పాపం ఎలా బ్రతుకుతారో ఏంటో అని. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ల జీవితం గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అలాంటి నీచుల విషయంలో పొరపాటును కూడా దయ చూపించకూడదు. అలా దయ చూపిస్తే ఆ దేవుడు మన మీద దయ చూపించడు. సర్లే, పొద్దున్నే వాళ్ల గొడవ ఎందుకులే. పద, టిఫిన్ చేద్దాం. అలాగే అత్తయ్య. ఏంటి అందరూ అలా ఉన్నారు? నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అంటే అత్తయ్య గారు, గురువమ్మ ఫోన్ చేస్తాను. ఏంటి, గురువమ్మ ఫోన్ చేసిందా? అవును మామయ్య గారు, ఫోన్ చేసింది. రూపారాణి విషం తాగింది అని ఫోన్ చేసింది. ఏంటి, రూపారాణి విషం తాగిందా? అవును, తాగిందంట. రూపా, ఆగు. ఏంటి ఆవేశం? నా మాట విను. నీ ఆవేశంతో వస్తువుల్ని ఇలా ముక్కలు ముక్కలు చేస్తావా? నా జీవితం ముక్కలు ముక్కలు అయిపోతుంటే నీకు బాధ లేదు, కానీ ఈ వస్తువులు ముక్కలైపోతుంటే నీకు బాధగా ఉందా? నీ జీవితం ఎందుకు ముక్కలవుతుంది? ఎందుకా? శ్యామ పాట పాడనందుకు. నా పెళ్ళయ్యేంత వరకు శ్యామ పాట పాడకపోతే నా జీవితం ముక్కలు ముక్కలు కాక చక్కగా ఎలా ఉంటుంది? నీ జీవితం చక్కగా ఉండేలా చేస్తాను కదా. ఎలా చేస్తావు? శ్యామ నీ మాట వినకపోతే ఏం చేస్తావు? ఇంతకాలం నువ్వేం చెప్తే అది చేసేది ఆ శ్యామ. కారణం వాళ్ళ నాన్న మనకి అప్పున్నాడు కాబట్టి. ఆ అప్పు తీర్చే వరకు నీ మాట తను వినకపోతే వాళ్ళ అమ్మా నాన్నని వీధిలోకి తోసేస్తామేమోనని భయపడి ఇంతకాలం నువ్వు చెప్పిందల్లా చేసింది. ఇప్పుడు డబ్బు మన మొహాన కొట్టి మనల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడది నీ మాట ఎందుకు వింటుంది? వాళ్ళ అత్తగారి మాటే వింటుంది. మా అత్తగారికి ఇష్టం లేని పని నేను చెయ్యను అని కూడా చెప్పింది కదా, విన్నావుగా? అది ఏం చెప్పినా ఏం చేసినా నీ పెళ్ళయ్యేంత వరకు శ్యామ నీకు పాటలు పాడేలా నేను చేస్తాను. ఎటు నుంచి నరుక్కొస్తే శ్యామ దారిలోకొస్తుందో అటు నుంచే నరుక్కొస్తాను. మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను. మమ్మీ, మమ్మీ. ఏంటన్నా? ఆకలిస్తుంది మమ్మీ. ఆకలిస్తుందా? ఉండరా, అన్నం పెడతాను. అన్నం కాదు మమ్మీ, ఇంకేదైనా పెట్టు. ఇంకేదైనా అంటే ఏం పెట్టమంటావు? చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివి ఏవైనా పెట్టు. అంటే నీది చాక్లెట్లు బిస్కెట్లు తినే ఆకలా, అన్నం తినే ఆకలి కదా? నిజంగానే ఆకలిస్తుంది మమ్మీ, కానీ అన్నం మాత్రం తినాలనిపించట్లేదు. ఇంకేమైనా చేసి పెట్టు.
అయితే ఒక 5 నిమిషాలు ఆగు. పని అయిపోయిన తర్వాత నీకు ఇష్టమైన ఉప్మా చేసి పెడతాను. అప్పటి వరకు ఆగలేను మమ్మీ, ఒక్క నిమిషం కూడా ఆగలేను. నాకు ఇప్పుడే చేసి పెట్టు. సరే. అక్క, నిన్ను బావగారు పిలుస్తున్నారు. వాడు ఉప్మా సంగతి నేను చూసుకుంటాను. అలాగే. వెళ్ళు మమ్మీ, పిన్ని చేసి పెడుతుందిలే. సరే. ఉండు. థ్యాంక్ యూ పిన్ని. నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. మరేం చెప్పాలి? అసలేం చెప్పక్కర్లేదు. కావాలంటే ఒక ముద్దు పెట్టుకోవచ్చు. ఓకే. శ్యామా, ఏంటకిల్ బాబు? కార్ కీస్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. రోజు ఎక్కడ పెడతారో ఇప్పుడు అక్కడే పెడతారు. అక్కడ వెతికాను, లేవు. అవునా? ఉండండి, తీసుకొస్తాను. బాబాయ్, టిఫిన్ చేస్తావా? వద్దులే, నువ్వు తిను. ఎరా, ఉప్మా బాగుందా? ఇవిగోండి కీస్. ఏయ్, ఎక్కడున్నాయి? కార్ క్లీన్ చేయాలని చెప్పి డ్రైవర్ అడిగితే కీస్ అతనికి ఇచ్చారంట కదా. అవును కదా, సారీ, మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్, పిన్నికి థ్యాంక్స్ చెప్పకూడదు. మరి ఏమీ చెప్పకూడదు. కావాలంటే ముద్దు పెట్టుకోవచ్చు. నిజమేనా శ్యామా? చెప్పు శ్యామా, ఆ ఫెసిలిటీ ఉందా నాకు? ఆ ఫెసిలిటీ వాడికి మాత్రమే. ఉప్మా చేసి పెట్టినందుకు వాడు నాకు థ్యాంక్స్ చెప్పాడు. అలా థ్యాంక్స్ చెప్పకూడదని చెప్పాను. అది పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటున్నాను. ఏంటి శ్యామ ఇది? అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? శ్యామ అజాగ్రత్తతో ఎందుకుంటుంది ఐశ్వర్య? బై మిస్టేక్ అలా జరిగి ఉంటుంది. ఆ మిస్టేక్ వల్ల ఏదన్నా జరగరాంది జరిగితే కష్టం కదా మావయ్య. పిల్లాడు బొద్దింకని చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? వాడి స్టమక్ ఎంత అప్సెట్ అయ్యుండేది. వాంతులు విరోచనాలు అయితే హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వచ్చేది కదా. అందుకే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను, అంతే. కొంచెం కాదు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. నిజమత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడి ఆయుష్ని పెంచుకోవడానికి ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా పూజ చేసిందో, పిల్లల ఆకలి తీర్చటానికి చేసే వంట కూడా అంతే శ్రద్ధగా అంతే జాగ్రత్తగా చేయాలి. కరెక్ట్ గా చెప్పావు ఐశ్వర్య. శ్యామ, ఇంకెప్పుడు వంట విషయంలో ఇలా ప్రవర్తించొద్దు. అలాగే అత్తయ్య. నీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా చేస్తావో ఎవరి పిల్లల విషయంలోనైనా అంతే జాగ్రత్తగా చెయ్యాలి. గుర్తుంచుకో. ఎందుకో తెలియదు కానీ నీకు మొదటి నుంచి శ్యామ మీద మంచి అభిప్రాయం లేదు ఐశ్వర్య. ఎప్పుడూ శ్యామ గురించి నెగటివ్ గానే ఆలోచిస్తావు. నువ్వు నీ ఆలోచనలతో నా ఆలోచన ధోరణి కూడా మార్చాలని చూస్తున్నావు. ఇలాంటి పనులు మానేసి
నెగటివ్ గా ఆలోచించడం మానేసి శ్యామ గురించి పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టు. అలా అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు, మమ్మల్ని హ్యాపీగా ఉంచుతావు. శ్యామా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఛా, నువ్వు నా మీదున్న నమ్మకం గురించి ఐశ్వర్యకు చెప్తున్నప్పుడే వచ్చానక్క. ఇప్పుడు శ్యామాని ఎండిని చేశారంటే ముందు ముందు దానిని ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు దానిని పడగొట్టడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చేసి శ్యామాని దెబ్బ కొట్టాలి. దానికి గురువమ్మ హెల్ప్ కూడా తీసుకుంటే మంచిదేమో. ఒకసారి ఫోన్ చేద్దాం. రూపారాణి పెళ్ళయ్యేంత వరకు శ్యామాని పాట పాడడానికి ఒప్పిద్దాము అనుకుంటే తను ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? పెళ్లి జరిగేంత వరకు ఎలా మేనేజ్ చేయాలి? ఇదేంటి ఐశ్వర్య ఫోన్ చేసింది? రూపా 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 ఏంటి మమ్మీ? ఐశ్వర్య ఫోన్ చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆవిడ ఫోన్ చేసింది అంటే అర్థం ఖచ్చితంగా ఆవిడకి మనతో ఏదో పని ఉండుంటుంది. మాట్లాడు. సరే. హలో హలో గురువమ్మ, బావున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాంలేమ్మా. శ్యామ మీకన్నా నాకన్నా చాలా చాలా బాగుంది. కొత్తగా పెట్టిన కంపెనీకి ఆవిడ గారిని ఎండీగా నియమించారు మా మావయ్య. దాంతో ఆ శ్యామకి కళ్ళు నెత్తికెక్కాయి. నెత్తికెక్కి నా కళ్ళు దించాలంటే నాకు నీ హెల్ప్ కావాలి. దానివల్ల మాకేంటి లాభం? ఉంది, ఖచ్చితంగా నీకు లాభం ఉంది. ఈసారి శ్యామాని కొట్టే దెబ్బకి అది వచ్చి వీధిలో పడుతుంది. చచ్చినట్టు మీ కాళ్ల దగ్గరకు వస్తుంది. మీ రూపారాణి తరపున పాటలు పాడుతుంది. నిజంగా అలా జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది. మనం ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి. ఓకే, ఎప్పుడు కలుద్దాం? తొందరలోనే కలుద్దాం. ఉంటాను. మంచిది. మార్కెట్లో A1 మసాలా కంపెనీకి ఎంత పేరుందో వసంత మసాలా కంపెనీ కూడా నువ్వంత పేరు తీసుకురావాలి. అలాగే అఖిల్ బాబు. అత్తయ్య గారు, మామయ్య గారు నా మీద పెట్టిన బాధ్యతకి, నమ్మకానికి 100కి 100 పాళ్ళు నేను న్యాయం చేస్తాను. అత్తయ్య గారి పేరు పెట్టిన ఈ కంపెనీకి పొరపాటును కూడా బ్యాడ్ నేమ్ తీసుకురాను. ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తే అత్తయ్య గారికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందన్నే అవుతాను. అత్తయ్య గారి పేరుతో ఉన్న కంపెనీకి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తానే తప్ప నా ప్రాణం పోయినా సరే చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అఖిల్ బాబు. అమ్మ వైదేహి, నొప్పిగా ఉందా అక్క? అవును.
సారీ అమ్మా. ఏంట్రా సారీ? నువ్వు పరిగెత్తకుండా ఉండుంటే అమ్మ ఇలా పడిపోయి ఉండేది. క్షమ, మెల్లిగా క్షమ, మెల్లిగా. అయిపోయిందక్క. కొద్దిగా ఓచుకోక తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందక్క నొప్పి? పర్వాలేదు క్షమ, కొంచెం తగ్గింది. థ్యాంక్ యూ క్షమ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకక్క? తోడికోడల కాలు నేను పట్టుకోవడం వెంటనే ఆలోచించకుండా సొంత చెల్లెల్ని ఆలోచించి నా కాలికి మర్దనా చేశావు. సొంత చెల్లెలాగా ఏంటక్క? నేను నీ సొంత చెల్లెలే అనుకో. అవును, నిజంగా నువ్వు నా సొంత చెల్లెలివే. మెల్లిగా లేక కాసేపు రెస్ట్ తీసుకుందావు కానీ. అమ్మా, లేమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. తనని కంపెనీకి ఎండీని చేసినా కూడా నేను ఎండీని అని పోసు కొట్టకుండా ఈ ఇంటికి కోడలిగా ప్రవర్తించింది శ్యామ. ఏంటి మావయ్య గారు, అఖిల్ వాళ్ళ కార్యానికి ఇప్పట్లో ముహూర్తాలు లేవా ఏంటి? ఉన్నాయి అల్లుడు గారు, మంచి ముహూర్తాలు చాలా ఉన్నాయి. సాధారణంగా శోభన ముహూర్తాలు ద్వితీయ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథుల్లో పెడతారు. సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో పెడతారు. ఆ రెండింటితో పాటు నక్షత్ర బలం కూడా ఉండేలా చూస్తారు. అది చాలా మంచిది. ఆ రోజు రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి అలాంటి నక్షత్రాలుంటే శతసంతానం కలిగి ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారు. అయితే అటువంటి ముహూర్తమే చూడండి నాన్నగారు. చూశానమ్మా, అటువంటి మంచి ముహూర్తం ఉంది. గురువారం సప్తమి రోహిణి నక్షత్రం కలిసిన దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే దాన్నే ఖాయించండి మావయ్య గారు. అంటే ఆ ముహూర్తం ఈ రోజే. ఈ రోజా? అవునల్లుడు గారు, ఈ రోజు రాత్రికే ఆ ముహూర్తం. ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి మీరు బిజినెస్ పని మీద ఏదో బెంగళూరు వెళ్లాలని చెప్పారు కదా? అవును మావయ్య గారు, తప్పనిసరిగా వెళ్ళాలి. రావడానికి 2-3 రోజులు పడుతుంది. అదే ఆలోచిస్తున్నాను అల్లుడు గారు. 2 రోజుల తర్వాత చూద్దాము అంటే తిథి, వార, నక్షత్రాలు కలిసిన మంచి ముహూర్తం ఎక్కడా కనిపించడం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏమండి, మీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోకూడదు? కుదరదు వసంత.
నా కోసం ఆ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేయలేరు. నేను కంపల్సరిగా అటెండ్ అవ్వాలి. మావయ్య గారు, వాళ్ల పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల కార్యానికి మంచి ముహూర్తమే కుదరట్లేదు. కుదరక ఇప్పుడు మంచి ముహూర్తం కుదిరిందని చెప్తున్నారు. నా ప్రయాణం కోసం దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు ముహూర్తాన్ని ఖాయం చేయండి మావయ్య.